అన్నప్రసాదంలో భక్తులకు అందించే పదార్థాలను కూడా కాలక్రమేణా మార్పులు చేస్తూ వస్తోంది తితిదే. మొదట్లో పులిహోర అందించడం ప్రారంభించింది. ఆ తర్వాత ఏకంగా భోజన ఏర్పాట్లు చేసింది. ఇక 2008లో అన్నప్రసాదంలో భక్తులకు ముద్దపప్పు నెయ్యికి శ్రీకారం చుట్టింది. అటు తర్వాత రోటీ పప్పు కూడా అందించింది. ఇక 2013లో పచ్చడి అప్పడం వంటివి అందించాలని పాలక మండలి నిర్ణయం తీసుకున్నా అది సాధ్యపడలేదు. తితిదే చైర్మన్గా బిఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సమావేశంలోనే అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అందించే మెనూలో మరో పదార్థాన్ని అందించాలని నిర్ణయించింది. తొలి రోజు 5,000 మందికి మసాలా వడ అందజేసింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం ఈడిగపాలెంలోని శ్రీ వరసిద్ధి వినాయక బాలసుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో బహుళపక్ష సప్తమి పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు ఉదయం స్వామివార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించారు. స్థానిక భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు.